హాయ్ అండి. కోడిగుడ్డు తాలింపు చేస్తాను చూడండి. ఓకే, ఇది మన రొట్టెకి ఓకేనా, నాన్కు అట్లా పెట్టుకుని తింటే బాగుంటుంది. మన వైట్ రైస్కి కూడా మనం రసం కానీ పప్పు కానీ చేసుకుంటే దానికి సైడ్ డిష్గా పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. ఓకే, మనకు 4 ఎర్రగడ్డలు అండి, ఇది మీడియం సైజ్ ఎర్రగడ్డలు, ఒక 4 ఎర్రగడ్డలు సన్నగా తరుక్కోండి. ఓకేనా, పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టుగా ఒక 4-5 వేసుకోండి చాలు. ఒక 4 కోడిగుడ్లు, నేను 3 పెట్ట ప్లేస్ చాలేదని 4 కోడిగుడ్లు అండి, కరేపాకు కొద్దిగా, అంతే, ఇంకేం అవసరం లేదండి. ఓకేనా, ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఓకే దూరగా వేయించుకోవాలండి. నూనె కొంచెం పడాలండి. ఓకే, నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, లేదు అన్న మన ఆప్షన్ అండి, నూనె నెయ్యి అనేది. ఓకే, నూనె వేసుకోండి, నూనె కాగింది. ఓకే అండి, అంతే అండి. దీంట్లో పోపులు అంట అట్లంతా ఏమి వేయద్దండి మీరు, సరేనా? జస్ట్ అంతే. ఓకే అండి, నూనె కాగింది. ఓకే, డైరెక్ట్గా అండి ఈ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయని కరివేపాకని డైరెక్ట్ అట్లే వేసుకున్నట్టండి. ఇది కొద్దిగా పసుపు పొడి వేసుకోండి, అంతే, ఉప్పు. ఓకే, కొద్దిగా పసుపు పొడి, ఉప్పు, అంతే అండి, ఇంకేం వేయద్దండి. కొంచెం లైట్గా దూరగా వేయించండి, అంతే. ఓకేనా, వేయించిన తర్వాత మళ్ళీ అది చూడండి. ఓకే, ఉడుకున్నట్టుగా. ఓకే అండి, మనం పంట కింద వేసుకున్నాం అనుకో, కొంచెం క్రిస్పీగా ఉంది. ఓకే అండి, 4 కోడిగుడ్లు, అంతే, ఇంకేం వేయద్దండి. ఓకే, 4 ఎగ్స్ వేసేయండి, జస్ట్ ఇట్లా ఎగ్ బాయిల్ అయిందంటే చాలండి బాగా. ఓకేనా, ఇట్లా మళ్ళీ నెయ్యి వేసుకోండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తినేదానికి మన ఆప్షన్ అండి, బాగుంటుంది, నేను చెప్పడం మీ ఆప్షన్, వేసుకోండి. నూనె మాత్రం వేయాలండి. ఓకే, కొంచెం బాగానే వేయండి నూనె, ఒక గంట, చిన్న గంటతో 1 గంట వేయండి. 4 కోడిగుడ్లు, 4 ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అంతే అండి, ఇంకేమి వేయద్దండి, సరేనా? మిరప్పొడి అంట, ధనియాల పొడి అంట అట్లంతా ఏమి వేయద్దండి. టమాటాలు అంట, కొంతమంది టమాటాలు, మిరప్పొడి, ధనియాల పొడి ఏదేదో వేసి చేస్తూ అంటారు. ఇట్లా చేయండి, తినండి మీరు. పప్పు వైట్ రైస్ చేసుకొని పప్పుకు సైడ్ డిష్గానే తీసుకోండి, చపాతీకైనా తీసుకోండి, పొరోటాకైనా తీసుకోండి. తర్వాత రసమన్నానికన్నా కూడా తినండి. నాకు రసమన్నం అంటే ఇష్టం అండి, అందువల్ల నేను రసం చెప్తానే అంత వీడియోలో అంతా చాలా బాగుంటుంది. చూడండి, ట్రై చేయండి మీరు. నేను ఇది కంప్లీట్ అయినాక మళ్ళీ చూపిస్తాను. ఓకే అంటే చూడండి, ఇంకండి 4 కోడిగుడ్లు వేస్తా, 4 ఎర్రగడ్డలు. ఓకే అండి, ఇంకేమి వేయద్దండి, ఇదే చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, తిని చూడండి. ఓకే, దీని అంతే అండి, దీన్ని కుప్పూసు అంటారండి కోయిట్లో. ఓకేనా, చాలా బాగుంటుంది. కుప్పూసు పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు ఇది కుప్పూసు చల్లగా ఉంటుంది. దీన్ని మనం వేడి చేసుకున్నామంటే వేడిగా పెట్టుకొని ఎక్కువ ఈ పొడుగుడు పొట్టు పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. తినండి, తిని చూసి చెప్పండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. ప్లీజ్ నా వీడియోని మీరు అందరూ చూస్తూ ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, నేను ఒక సంతోషమైన వార్తలు మీతో షేర్ చేసుకోవాలండి. నేను వీడియోలు చేసి ఒక 10 days అవుతా ఉంది. నేను నా వీడియోలు వచ్చి 1200 మంది చూస్తున్నారండి. చాలా హ్యాపీ నాకు. చూసిన ప్రతి ఒక్కరికి నా అభివందనాలండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, ఎంత దాకా రీచ్ అవుతుందో చూస్తాము. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చేయడానికి కారణం కూడా మా బాబు అండి. మమ్మీ చేయి మమ్మీ వద్దురా అని అంటే, అలా మమ్మ చేయమమ్మ, నువ్వు వంటలు బాగా చేస్తావా, చేయమమ్మ అని అంటే మా బాబు కోసం చేసినానండి. ఈ కైట్ అంతా మా బాబుదే. మా ఆయన కూడా చేయి, నువ్వు బాగా చేస్తావు కదా వంటలు అని అంటుంటారు. కానీ నాకు కొంచెం షైగా ఉంటుంది. ఒక మాట్లాడేటప్పుడు నాకు మాటలు కూడా చూడండి తలబడుతూ ఉంటాయి నాకు. అది వీడియో మనం మామూలు మాట్లాడేదానికి మనము వీడియో చేసి మాట్లాడేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది కదండి. చాలా థ్యాంక్స్. మా బాబుకు ఈ కైట్ అంతా మా బాబుదే అండి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరూ చూస్తున్నారు, చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.